'గాంత్' చాప్టర్ 1 ప్రెజెంట్ జియో సినిమాలో 8 ఎపిసోడ్స్‌తో అరౌండ్ 3 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. దీని గురించి చెప్పే ముందు మీ అందరికీ చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు వినుంటారు 2018లో జులైలో బురారి డెత్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీలో అరౌండ్ 11 మెంబర్స్‌తో ఉన్న ఒక ఫ్యామిలీ, చుండ్వత్ ఫ్యామిలీ అది. వాళ్ళని వాళ్ళు మాస్ సూసైడ్ చేసుకున్నారు అందరూ ఊరేసుకొని. ఒక ఫ్యామిలీకి చెందిన ఇద్దరు బ్రదర్సు, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ కలిపి చిన్న పిల్లలతో సహా 11 మంది ఒక రోజు రాత్రి పూజ చేసి మరీ 11 మంది ఊరేసుకొని చనిపోయారు. ఇది వాళ్ళకి ఫైనాన్షియల్‌గా కానీ పెద్దగా బయటుండే ప్రాబ్లమ్స్ వల్ల కూడా కాదు. సో, కేవలం వాళ్ళు మూఢనమ్మకాలను నమ్మి మాత్రమే ఇది చేశారనమాట. ఆ తర్వాత దీని మీద కూడా చాలా స్టోరీస్ వచ్చాయి కానీ మూవీస్ కూడా ఒకటొచ్చింది. సో, 'ఆఖరి సచ్' అని చెప్పి 2023 ఆగస్ట్‌లో అందులో మెయిన్ లీడ్‌గా అంటే పోలీస్ ఆఫీసర్‌గా తమన్నా భాటియా అయితే యాక్ట్ చేసింది. ఆ వెబ్ సిరీస్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అరౌండ్ 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతూ ఉంది. సో, అది కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించిన కేస్ గురించి మూవీ కూడా తీశారు. సో, మార్నింగ్ పక్కింట్లో వాళ్ళ వల్ల పోలీసుకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో, వాళ్ళు లోపలికెళ్ళేటప్పటికి 11 మంది ఇంట్లో ఊరేసుకొని ఉంటారు. అక్కడి నుంచి కేస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందనమాట. సో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? ఏం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో అని చెప్పి. సో, అలా కేస్ ఇన్వెస్టిగేషన్ అయ్యేటప్పటికి వాళ్ళ దగ్గర నుండి ఒక డైరీ కూడా దొరుకుతది. దాని రిఫరెన్స్‌తో వాళ్ళు చేసిన పనులు ఏమేమి ఆలోచిస్తున్నారు? ఏం చేయాలనుకున్నారు? సో, వాళ్ళు చేసిన పూజల గురించి కూడా ఉంటుందనమాట. ఆ తర్వాత ఈ బురారి డెత్స్ రిఫరెన్స్‌తోనే 2023 అక్టోబర్‌లో 'ద గ్రేట్ ఇండియన్ సూసైడ్' అని చెప్పేసి ఇంకొక మూవీ కూడా వచ్చింది. వెబ్ సిరీస్ కాదు, మూవీ ఇది. అందులో హెబ్బా పటేల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. సో, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో, దీంట్లో కూడా దాని రిఫరెన్స్‌తోనే ఒక ఫ్యామిలీలో మాస్ సూసైడ్ చేసుకుంటారు. కొంచెం స్టోరీ మారుస్తారు కానీ ఓవరాల్‌గా అయితే దీని రిఫరెన్స్‌తోనే రన్ అవుతూ ఉంటుంది మూవీ అనమాట. సో, ప్రెజెంట్ మళ్ళీ అదే రిఫరెన్స్ మీద అదే డెత్స్ గురించి, అదే ఫ్యామిలీ గురించి ఇంకొక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అదే 'గాంత్'. ఇది ప్రెజెంట్ 8 ఎపిసోడ్స్‌తో రన్ అవుతుంది. అరౌండ్ 3 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉంటుందన్నమాట. నాకు ఈ మిగిలిన 2 ఆఖరి సచ్ గాని, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చూసిన తర్వాత దీన్ని చూసేటప్పటికి నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. సో, బేసిక్‌గా అది థ్రిల్లర్ కాబట్టి ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారని చెప్పి స్టార్టింగ్‌లో అయితే ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. సో, మొత్తం స్టోరీ తెలిసిపోయిన తర్వాత నాకేంటంటే అంత ఇంట్రెస్ట్‌గా అయితే అనిపించలేదు. సో, నిజం చెప్పాలంటే నాకు దీనికంటే ఆఖరి సచ్ తమన్నా భాటియా సిరీస్ ఒక రవ్వ ఇంట్రెస్ట్‌గా అనిపించింది. మేబీ ఫస్ట్ టైమ్ చూసినందువల్ల అనుకుంటా. సో, ఆ తర్వాత 'ద గ్రేట్ ఇండియన్ సూసైడ్' కూడా ఓవరాల్‌గా ఇట్లాగే అనిపించింది గానీ, సో, కొంచెం కొంచెం చేంజెస్ అయితే చేశారు దాంట్లో క్లైమాక్స్‌లో గూడా. ఇక ఈ 'గాత్' విషయానికొచ్చినట్టే యాజ్ ఇట్ ఈజ్ ది ఆఖరి సచ్ లాగే అనిపిస్తది. ఇక స్టోరీ విషయానికొచ్చినట్లయితే దీంట్లో గూడా ఒక ఫ్యామిలీ నైట్ ఊరేసుకొని చనిపోతారనమాట అందరూ. పక్కింట్లో వాళ్ళ ద్వారా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది. వాళ్ళొచ్చేటప్పటికి ఇంట్లో లోపలికెళ్తే అందరూ ఊరేసుకొని ఎలాడుతూ ఉంటారనమాట చిన్న పిల్లలతో సహా. సో, అక్కడి నుంచి ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో, దీంట్లో నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. సో, అంత ఎఫెక్టివ్‌గా అయితే అనిపించలేదు. మేబీ నాకు స్టోరీ తెలిసినందువల్ల అయ్యుండొచ్చు. ఇంకొకటి దీంట్లో కొంచెం ల్యాగ్ సీన్స్ కూడా అనిపించింది. మరి 8 ఎపిసోడ్స్‌తో తీయాల్సిన అయితే సీరీస్ అయితే కాదిది. సో, ఫస్ట్ టైమ్ చూడాలి అనుకున్న వాళ్ళకైతే కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అనిపిస్తది. సో, ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు గానీ. సో, ఇట్లాంటి పూజలు ఇంకా ఆ సూసైడ్ చేసుకునే అటెంప్ట్స్ కానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. సో, ఫైనల్‌గా మీకు రివ్యూ గానీ, ఎక్స్‌ప్లనేషన్ గానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.